న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా? మీరు తీసుకునే ఫుడ్స్‌లో ఏమైనా చేంజెస్ చేయాల్సి ఉంటుందా? ఫుడ్ చేంజెస్ అండ్ డైట్ పాటించడం మూలంగా తొందరగా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుందా? దిస్ ఈస్ ఫర్ యూ. దిస్ ఈస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, వైజాగ్ బ్రాంచ్. జనరల్‌గా ఇప్పుడు మనం ఉంటున్న కండిషన్స్‌లో ఏంటి అంటే, అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ అనేది చాలా కామన్‌గా జరుగుతుంది. అంటే మనం తీసుకునే డైట్‌లో ఏవో కెమికల్స్ కలపడం గానీ, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ వీటన్నిటి మూలంగా అనేది మనకి ఫర్టిలిటీ అనేది నార్మల్‌గానే డిలే అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. వీటిలతో కాకుండా ఆర్ గెటింగ్ మ్యారీడ్ లేట్ అండ్ ప్రెగ్నెన్సీ పోస్ట్‌పోన్ చేసుకోవడం, ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నా సరే, ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఫర్టిలిటీ జర్నీ మీద పడుతుంది. సో, మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాం అంటే మనం తీసుకోవాల్సిన డైట్స్ అవన్నీ ఎలాగుండాలి అంటే, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది, లో క్యాలరీ ఇంటేక్, అట్ ద సేమ్ టైమ్ అలాంగ్ విత్ లైక్ హెల్దీ డైట్ యూ హ్యావ్ టు గో ఫర్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఆల్సో. ఏం ఫుడ్ తీసుకుంటే మంచిది అని రకరకాల సైక్లింగ్స్ అంటే సీడ్ సైక్లింగ్స్ చేసే పేషెంట్స్ ఉంటారు, ఫ్రూట్ సైకిల్ చేసే పేషెంట్స్ అనేది ఉంటారనమాట. సో మెయిన్లీ యువర్ ఫుడ్ షుడ్ బి బ్యాలెన్స్డ్. అంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ అందాల్సిన శాతం అనేది బాడీకి అందాల్సి ఉంటుంది. సో వీ విల్ బ్రేక్ యువర్ మీల్స్ ఇంటూ 3 పార్ట్స్: బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, అలాంగ్ విత్ దట్ స్నాక్స్ని కూడా 3 to 4 పార్ట్స్గా బ్రేక్ చేసుకుని మల్టిపుల్ టైమ్స్ తినటం మూలంగా ఒకటేసారి ఫుడ్ అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటుంది, జీర్ణం కూడా మంచిగా అవుతుందన్నమాట. అస్సలు తీసుకోకూడని ఆహారం ఏంటి అంటే యూజువల్లీ రెడ్ మీట్. కానీ రెడ్ మీట్లో ఏంటి అంటే డైజెషన్ క్యాపబిలిటీ తక్కువ ఉన్న పేషెంట్స్కి అరగదు. సో వీటి మూలంగా ఏంటి అంటే ఫ్రీ రాడికల్స్ అనేవి లోపల ఎక్కువ జనరేట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చాలామంది నాన్ వెజ్ తినచ్చా లేదా అని డౌట్స్ ఉంటాయి. నాన్ వెజ్ తీసుకోవచ్చు, మంచిది. ఎస్పెషల్లీ ఫిష్ ఈజ్ వెరీ గుడ్. దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. omega-3 ఫ్యాటీ యాసిడ్ న్యాచురల్ కంటెంట్లో ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ సప్లిమెంట్స్ అది తీసుకోవడం ద్వారా ఏంటి అంటే ఫర్టిలిటీ జర్నీ కూడా స్మూత్గా అనేది ఉంటుందన్నమాట. ఓవరాల్గా మీరు తీసుకోవాల్సింది ఫ్రూట్స్లో అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. పపాయ, పైనాపిల్ అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాం, ఇమ్మీడియట్లీ నెక్స్ట్ సైకిల్ ప్లాన్ చేసుకుంటున్నాం అంటే అవాయిడ్ చేయండి. అండ్ వెజిటబుల్స్కి సంగతి వచ్చేసరికి పెస్టిసైడ్స్ లేని ఫుడ్స్ ఎక్కువ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు క్యాలీఫ్లవర్, క్యాబేజీ వీటన్నిటిలో ఎక్కువ పెస్టిసైడ్స్ ఉంటాయి. సో ఈ 2 రకాలు అవాయిడ్ చేయడం అనేది మంచిదన్నమాట. అండ్ గుడ్లలో కూడా నాటుకోడి గుడ్లు తీసుకోవడం ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే అగైన్ మళ్ళీ ఎగ్లో కూడా ప్లాస్టిక్ ఎగ్స్ అనేవి చూస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. కమింగ్ టు డైరీ ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఫ్రెష్గా ఉండే డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవడం అనేది మంచిది. ఈ ప్యాకెట్ మిల్క్స్ కాకుండా బయట దొరికే మిల్క్ డైరెక్ట్లీ యానిమల్స్ నుంచి వచ్చిన మిల్క్స్ అనేవి తీసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ప్యాకెట్ మిల్క్స్. వీటన్నిటి ద్వారా ఏంటి అంటే బాడీలో చేంజెస్ అనేది వస్తాయి. బయట ఫుడ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి, ఆయిలీ ఫుడ్స్ తీసుకోకూడదు అనమాట. అలాంగ్ విత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 30 minutes ఆఫ్ స్మాల్ వాక్ విల్ హెల్ప్ ఇన్ కన్సీవింగ్ ఈజీలీ.